హాయ్ ఎవ్రీవన్. సో నార్మల్గా ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఈ వెయిట్ లాస్, బరువు తగ్గిపోవటం, నీరసంగా ఉండటం, అదేవిధంగా ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువసార్లు యూరినేషన్కి వెళ్ళటం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ ఎందుకు ఇట్లా వెయిట్ లాస్ అవుద్ది ఏంటి, సో మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఇన్సులిన్ అండ్ ఓవరాల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ అనే టాపిక్స్ చూస్తున్నాం అనమాట. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది ప్యాంక్రియాస్, ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి మనకి సెక్రేట్ అవుతుంది అనమాట. ఈ ప్యాంక్రియాస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దాన్ని ఇసినార్ సెల్స్ అంటాము, ఐలెట్ సెల్స్ అంటాం. ఓకే, ఇసినార్ సెల్స్ అంటే ఇది నార్మల్గా డైజెస్టివ్ జ్యూసెస్ని సెక్రేట్ చేసి ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఐలెట్ సెల్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్ అండ్ పీపీ సెల్స్ అంటాం. ఓకే, ఆల్ఫా సెల్స్ ఇది గ్లూకోగాన్ అనే హార్మోన్ని సెక్రేట్ చేస్తాయి. ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచడానికి సహాయపడుద్ది. ఓకే, నెక్స్ట్ బీటా సెల్స్, ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ని సెక్రేట్ చేసిద్ది. ఇదేం చేసిద్ది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గించడానికి సహాయపడుద్ది. నెక్స్ట్ డెల్టా సెల్స్, సోమటోస్టాటిన్ అంటాం. ఈ సోమటోస్టాటిన్ అనే హార్మోను ఈ బీటా సెల్స్ని, ఆల్ఫా సెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుద్ది. అంటే ఇట్ విల్ రెగ్యులేట్ ఆల్ఫా అండ్ బీటా సెల్స్. అండ్ ప్యాంక్రియాటిక్ పాలిపెప్టిడేస్ ఎంజైమ్స్, ఈ హార్మోన్ ఏంటంటే నార్మల్గా గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్లో అదర్ సెక్రేషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో హియర్ ఈ ఇన్సులిన్ అనేదాన్ని ఫస్ట్ మనకి బెంట్లింగ్ అండ్ బెస్ట్ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు 1921లో. ఓకే, సో వాళ్ళు కనుక్కున్న ఇది మొత్తం 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ 51 అమైనో యాసిడ్లో 2 చైన్ లాగా ఉంటాయి. చైన్ ఏ, చైన్ బి అంటాం. ఓకే, చైన్ ఏలో మనకి 21 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అట్లనే చైన్ బిలో మనకి 30 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ రెండు చైన్స్ అనేవి మనకి డైసల్ఫైడ్ బాండ్తో బైండ్ అయి ఉంటాయి అన్నమాట. అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇన్సులిన్. ఓకే, ఇన్సులిన్ని ఫస్ట్ కనుక్కున్నప్పుడు ఇది మనం బోవైన్ ఇన్సులిన్ని యూజ్ చేసేవాళ్ళం. అంటే ఆవు నుంచి కానీ ఎద్దు నుంచి కానీ ప్యాంక్రియాస్ని తీసుకొని దాని నుంచి మనం ఐసోలేట్ చేసుకునేవాళ్ళం, దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళం. తర్వాత మనకి పిగ్ ఇన్సులిన్ అనేది మనకి చాలా అంటే హ్యూమన్ సీక్వెన్స్కి చాలా దగ్గరగా ఉందని తెలిసింది. అందుకని తర్వాత మనం పందిని తీసుకొని దాని ఇన్సులిన్ని ఐసోలేట్ చేసుకొని మనం వాడేవాళ్ళం 1950s, 60sలో. కానీ తర్వాత చాలా సోషియో రిలీజియస్ వీటి వల్ల దాన్ని మనం వాడటం మానేసాం. ఇప్పుడు మనం హ్యూమన్ ఇన్సులిన్ వాడుతున్నాం. హ్యూమన్ ఇన్సులిన్ అంటే సో నార్మల్గా హ్యూమన్ జీన్ తీసుకొని దాన్ని రికాంబినెంట్ చేసి మనం ఒక బ్యాక్టీరియాలో ఇన్సర్ట్ చేసి ఆ స్పెసిఫిక్ ఇన్సులిన్ని మనం ఐసోలేట్ చేస్తామంట. దాన్ని హ్యూమన్ ఇన్సులిన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం వాడుతుంది హ్యూమన్ ఇన్సులిన్. ఓకే, ఇప్పుడు చూస్తే హ్యూమన్ ఇన్సులిన్ అనేది మామూలుగా ఇంట్రామస్కులర్, సబ్క్యూటేనియస్ అని ఇంట్రావీనస్ రూట్లోనే ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ ఇన్సులిన్ మనం ఓరల్ రూట్లో ఇచ్చామో ఈ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో ఇది మనకి డైజెస్ట్ అయిపోద్ది. అందుకని మనం ఓరల్ రూట్లో ఇవ్వకూడదు. ఓన్లీ సబ్క్యూటేనియస్లో కానీ ఇంట్రామస్కులర్ కానీ ఐవి కూడా ఇవ్వచ్చు. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇది ఫ్రీ ఫామ్లో కూడా అట్లానే ప్లాస్మా బైండింగ్గా అవి కూడా ఇది డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఇది మెటబాలిజం స్పెసిఫిక్గా ఇన్సులిన్ ప్రోటీయేజెస్ అనే ఎంజైమ్ వల్ల జరుగుతుంది. అది లివర్లో, కిడ్నీలో, వేరియస్ టిష్యూస్లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇది మెటబాలైజ్ అయిందో ఇది యూరిన్ ద్వారా కానీ లేకపోతే బైల్ సాల్స్ ద్వారా కానీ ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తే సో నార్మల్గా ఇది పాలియూరియా అంటే చాలాసార్లు మనం యూరినేషన్ వెళ్ళడం అనమాట. సో నార్మల్ క్వాంటిటీ పర్ డే వచ్చి మనకి 1500 ml యూరిన్ ప్రొడ్యూస్ అవుతాయి. వీళ్ళలో వచ్చేసి 350 అంటే 3500 3500 ml యూరిన్ ఫామ్ అవుతుంది. సో అందుకని వాళ్ళు ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్తూ ఉంటారు. సో బాడీలో ఉన్న వాటర్ అంతా అంటే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాలిడిప్సియా అంటే తరచుగా దాహం వేయడం అనమాట. సో ఎప్పుడైతే బాడీలో ఫ్లూయిడ్స్ అన్ని వెళ్ళిపోతూ ఉన్నాయో ఆబ్వియస్లీ మనకి బాగా దాహం వేస్తూ ఉంటుంది. దాన్ని పాలిడిప్సియా అంటాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఇన్సులిన్ లేకపోతే నార్మల్గా ఇప్పుడు ఎనర్జీ కావాలంటే ఈ ఫ్యాట్ సోర్స్ మీద కానీ ప్రోటీన్ సోర్స్ మీద కానీ డిపెండ్ అవుతాం. అందుకని మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సిస్టంలో కీటోసిస్ ఎక్కువైపోద్ది అండ్ హీలింగ్ పవర్ ఎక్కువైపోద్ది. ఓకే, సో నెక్స్ట్ రెటినోపతి, సో ఆప్థాల్మిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ నెఫ్రోపతి, సో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ న్యూరోపతి అంటే నర్వ్స్. ఓకే, సో హియర్ నమ్నెస్ కానీ లేకపోతే పెయిన్ కానీ. సో దీస్ ఆర్ ది వేరియస్ సిమ్టమ్స్ ఆఫ్ ద డయాబెటీస్. ఓకే, డయాబెటీస్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ వల్ల వచ్చే డయాబెటీస్.
ఓకే, ఇన్సులిన్ దానికి కారణమై ఉంటుంది అనమాట. ఇన్సులిన్ లేకపోవటం వల్ల మనకి ఈ డయాబెటీస్ వస్తాయి. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్ని నాన్ ఇన్సులిన్ డయాబెటీస్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే ఇన్సులిన్ ఉన్నా లేకపోయినా దానికి సంబంధం లేదు. సో ఈ డయాబెటీని మనం నాన్ ఇన్సులిన్ డయాబెటీస్ అంటాం. సో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఈ టైప్ 1 డయాబెటీస్ని చూద్దాం. ఓకే, సో టైప్ 1 డయాబెటీస్లో ఫస్ట్ ఇన్సులిన్ అనేది ఈ పర్టికులర్ రిసెప్టర్ వచ్చి బైండ్ అయినప్పుడు ద ఇన్సులిన్ రిసెప్టార్ సబ్ యూనిట్ అనే ప్రోటీన్ యాక్టివేట్ అయ్యి ఫాస్ఫోరైట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫాస్ఫోరైట్ అవటం వల్ల ఇది ఫాస్ఫోరైలేషన్ ఇట్ విల్ ఎన్హాన్సెస్ ది క్యాస్కేడ్ ఆఫ్ ది ఫాస్ఫోరైలేషన్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ని ఇనిషియేట్ చేస్తుంది. నార్మల్గా ఈ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ అనేది సెల్ లోపల ఉంటుంది. ఇది ఫాస్ఫోరైలేషన్ అవడం వల్ల ఇది యాక్టివేట్ అయ్యి ఇది మన సెల్కి బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ మనకి సెల్ మెంబ్రేన్ పైన ఉన్నాయో గ్లూకోజ్ మనకి లోపలికి ఇన్ఫ్లెక్స్ అవుతుంది అనమాట. సో అంటే ఇక్కడ ఇన్సులిన్ అవటం వల్ల అంటే ఇన్సులిన్ ఈజ్ ద కీ అనమాట. ఇన్సులిన్ ఇక్కడ బైండ్ అవటం వల్ల మనకి ఈ ఫాస్ఫోరైలేషన్ అయ్యి ఇది బయటికి వెళ్ళి సో మనకి గ్లూకోజ్ రావడానికి దారి ఏర్పడింది అనమాట. అట్లానే ఇది పిఐపి ఫాస్ఫోయినాల్ పైరువేట్ని ఇనిషియేట్ చేసి వేరియస్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేసింది. అట్లనే ఈ క్యాస్కేడ్ మ్యాప్ కైనేజ్ అంటే ట్రాన్స్లోకేషన్ ప్రోటీన్ అంటే మామూలుగా అన్ని ప్రోటీన్స్ న్యూక్లియస్లోకి వెళ్ళలేవు, ఓన్లీ స్పెసిఫిక్ ప్రోటీన్స్ మాత్రమే న్యూక్లియస్లోకి వెళ్తాయి. సో ఇక్కడ మ్యాప్ కైనేజెస్ని యాక్టివేట్ చేసింది. ఈ మ్యాప్ కైనేజెస్ ఏంటంటే ఇవి న్యూక్లియస్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట, ఏ జీన్స్ మనం ట్రాన్స్క్రిప్షన్ చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలని. దాన్ని బట్టి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయ్యి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో కొత్తగా ప్రోటీన్ ఫామ్ అవుతుంది, ఎంజైమ్స్ కూడా ఉంటాయి. సో ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సెల్ ప్రొలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ జరిగింది. అంటే ఇన్సులిన్ ఇక్కడ లేకపోతే సెల్ ప్రొలిఫరేషన్ కాదు, సెల్లో మెటబాలిజం ఈజ్ గోయింగ్ టు బి గెట్ ఎఫెక్టెడ్ వర్స్లీ. ఎందుకంటే గ్లూకోజ్ లోపలికి రాదు, గ్లూకోజ్ లేకపోతే ఎనర్జీ లేదు, ఎనర్జీ లేకపోతే సో ఆల్ దిస్ ప్రాసెస్ కెనాట్ బి డన్. ఓకే, అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు. ఎందుకంటే సో వాళ్ళకి బ్లడ్లో గ్లూకోజ్ ఉన్నా కానీ ఈ బ్లడ్లో గ్లూకోజ్ లోపలికి రావడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో అదనమాట. సో నార్మల్గా ఇప్పుడు ఇన్సులిన్ని మనం 3 రకాలుగా ఉంటుంది. షార్ట్ యాక్టింగ్ అంటాం. సో మామూలుగా అది వేసిన 30 నిమిషాలకు పనిచేసేది 6 నుంచి 8 గంటల వరకు దాని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఓకే, ఇంటర్మీడియట్ అంటే ఇది ఇన్సులిన్ జింక్ క్లోరైడ్స్ కాంబినేషన్ అనమాట. ఇది ఆన్సెట్ వచ్చేసి 1 hour, డ్యూరేషన్ వచ్చేసి 10 to 12 hours. దెన్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది గ్లోబులిన్ జింక్ ఇన్సులిన్ కాంబినేషన్. సో ఇట్స్ గోయింగ్ టు బి వర్క్ ఫర్ 3 to 6 hours ఫర్ 24 to 48 hours. సో ఇది ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, ఇదేమో డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. సో దాన్ని బట్టి సో మన డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు చూజ్ అ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇన్సులిన్ ఫర్ ది పేషెంట్. ఓకే, ఇది టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ని ట్రీట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. ఓకే, సో నార్మల్గా దానికి విల్ హ్యావ్ 4 categories ఆఫ్ డ్రగ్. ఇన్సులిన్ సెక్రెట్రోజన్స్. సో అంటే వీటిని ఇన్సులిన్ని ఎక్కువగా సెక్రేట్ చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ అనమాట. సో ఎక్కువ దీంట్లో గ్లిపిజైడ్, గ్లిమిప్రైడ్, ఓకే, సో దీన్ని సల్ఫోనైల్ యూరియా అంటాం. అట్లానే మెగ్లిటినైడ్ అనలాగ్స్ నార్మల్గా దీన్ని యూజ్ అవుతాయి. సో ఇది ఎట్లా పనిచేస్తుందంటే సో నార్మల్గా సెల్ ఉంటుంది కదా, సెల్లో మనకి ఏటీపీ డిపెండెంట్ పొటాషియం ఛానల్ని బ్లాక్ చేసింది. సో ఏటీపీ డిపెండెంట్ పొటాషియం ఛానల్స్ని ఎప్పుడైతే బ్లాక్ చేసిందో అప్పుడు సెల్లోకి కాల్షియం అనేది ఇన్ఫ్లక్స్ అవుతుంది. ఎప్పుడైతే కాల్షియం ఇన్ఫ్లక్స్ అయిందో దీంట్లో ఇన్సులిన్ ఒక గ్రాన్యూల్ లాగా ఉంది కదా, ఈ గ్రాన్యూల్ అనేది మనకి అప్పుడు సెక్రేట్ అవుతుంది అనమాట. అందుకని ఎక్కువ ఇన్సులిన్ సెక్రేట్ అవుతుంది అనమాట వీటి వల్ల. సో ఎప్పుడైతే నార్మల్ సెక్రేట్ క్యాపబిలిటీతో కంపేర్ చేస్తే సో ఎక్కువ సెక్రేట్ అవుతుంది గ్లిపిజైడ్, గ్లిమిప్రైడ్ వీటి వల్ల. ఓకే, నెక్స్ట్ ఇన్సులిన్ సెన్సిటైజర్స్. అంటే నార్మల్గా ఇక్కడ మనకి ఇన్సులిన్ ఉంది, సో సెల్స్లో ద ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని ఎన్హాన్స్ చేస్తాయి అనమాట. సో ఎట్లా అంటే బై డిక్రీజింగ్ ది హెపాటిక్ నియోజెనిసిస్. ఇప్పుడు లివర్లో కొత్తగా గ్లూకోజ్ రిలీజ్ కాకుండా ఇన్హిబిట్ చేసేది, అట్లానే ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది గ్లూకోజ్ని ఇన్హిబిట్ చేసేది, అట్లానే పెరిఫరల్ గ్లూకోజ్ అప్టేక్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఎప్పుడంటే ఎప్పుడైతే సెల్స్లో పెరిఫరల్ సెల్స్ని గ్లూకోజ్ అప్టేక్ క్యాపబిలిటీ ఎక్కువైందో సో మనకి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకునే క్యాపబిలిటీ పెరిగింది. సో అప్పుడు మనకి సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ థైజోలిన్ డయోన్స్, ఎగ్జాంపుల్ గ్లిటజోన్ అండ్ రోజిగ్లిటిన్. So these are acted by the PPAR alpha, PPAR gamma, so that increases the glucose sensitivity. సో నార్మల్గా ఇది పెరాక్సిజోమ్ ప్రొలిఫరేటివ్ యాక్టివేటర్ రిసెప్టర్ గామా అంటాం. ఇది ఇంట్రాసెల్యులర్ న్యూక్లియర్ రిసెప్టర్. సో దీన్ని యాక్టివేట్ చేయడం వల్ల కూడా మనకి గ్లూకోజ్ సెన్సిటైజేషన్ అనేది పెరిగిద్ది.
ఓకే, నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఆల్ఫా గ్లూకోసైడేజ్ ఇన్హిబిటర్స్. నార్మల్గా ఇవి ఆల్ఫా గ్లూకోసైడేజ్ ఎంజైమ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది డైజెషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్గా మారడానికి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఆల్ఫా గ్లూకోసైడేజ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఏంటంటే సో మనకి గ్లూకోజ్ ఫామ్ అవ్వడేది చాలా స్లో అవుతుంది, డిలే అయిపోద్ది. సో ఎగ్జాంపుల్ acrabose and megeglitol. Next, dipeptyl peptidase 4 inhibitors. So example sitaglipin and saxaglipin. సో దీస్ ఆర్ ది ఏజెంట్స్. ఇవేంటంటే మామూలుగా ఇది ఆల్ఫా ఇప్పుడు గ్లూకోగాన్కి ఇన్సులిన్కి ఆపోజిట్ యాక్షన్ కదా. సో ఇది గ్లూకోగాన్ యాక్టివిటీని తగ్గించి ఇన్సులిన్ యాక్టివిటీని పెంచుతాయి. సో అందువల్ల ఇట్ గోయింగ్ టు షో ద ఎఫెక్టివ్ యాక్షన్. సో దీస్ ఆర్ సెట్ టు బి ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్. నోటి ద్వారా మనం ఈ ట్యాబ్లెట్స్ తీసుకొని మనం ఈ డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు. నార్మల్గా చూడాలంటే ఈ టైప్ 1 డయాబెటీస్ ఒక 10% ఉంటే వీళ్ళు టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు 90% ఉంటారు. ఓకే, సో అందుకని ఈ డ్రగ్స్ అనేది చాలా వ్యాస్ట్గా వాడతాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది డయాబెటిక్ పేషెంట్స్ విల్ బీ యూజింగ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, సో అందుకని మనం వీటి గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. Okay, hope this video is useful. Thank you.